అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అంటే ఏమిటో తెలుసుకుందాం. కృతం జ్ఞాతాతి ఇతి. కృతజ్ఞ చేసిన మేలును మరువని వారు. వర్షములు కురిపించి భూమిని సారవంతం చేసి పంట మొక్కలలో జీవం నింపి అన్నము మొదలగు ఆహార పదార్థాలను భగవంతుడు మనకి ఇస్తున్నారు కదా. దానికి గాను మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి. హే భగవాన్, నీ దయ వలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారం కానీ ద్రవ పదార్థం కానీ పరమాత్మకు సమర్పించి తర్వాత తాను తినాలి, త్రాగాలి. అలాగే పితృదేవతలకు కూడా సమర్పించాలి. తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా, ఎంత జ్ఞాని అయినా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానమే అని భగవద్గీత బోధిస్తుంది. మరి దొంగకు శిక్ష పడాలి అంటే ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, భూకంపాలు, తుఫానులు, నయంగాని రోగాలు, వింత వింత వ్యాధులు, వీటన్నింటికీ శిక్షలే ఇవన్నీ. మరి ఇకనైనా తేరుకొని మనం ఉన్నది పరమాత్మకు అర్పించడం, అతిథులకు పెట్టడం, పేదవారికి లేనివారికి ఉన్నంతలో సాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం, పరోపకార దృష్టి అలవర్చుకోవడం మొదలగు వాటి ద్వారా భగవంతునికి మనం కృతజ్ఞతలు సమర్పించుకోవచ్చు. ఏ దోషానికైనా నేరానికైనా పరిహారం ఉంటుంది, కానీ చివరకు హత్య చేసిన వాడికైనా పరిహారం ఉంటుంది. కానీ కృతజ్ఞుడికి అంటే చేసిన మేలు మరిచిపోయే వారికి పరిహారం అంటూ ఏమీ లేదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎంతోమంది మరుసటి రోజును చూడలేక రాత్రికి రాత్రి చనిపోతున్నారు. వాళ్ళకన్నా మనమేమి నీతిమంతులం కాదు, గొప్పవాళ్ళం అంతకంటే కాదు. అలాంటిది దేవుడు మనకు మరుసటి రోజును సూర్యోదయాన్ని చూసేలా చేస్తున్నారు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని వారికి కృతజ్ఞతగా జీవించడమే. పరమాత్మకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉందామా మరి? జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. అడియేన్ రామానుజ దాసి.